హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ప్రభాస్ గారి గురించి మాట్లాడుకోబోతున్నాం. ప్రభాస్ గారు రీసెంట్గా ఇండియన్ ఆర్మీకి విరాళం ఇచ్చి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొని ఇచ్చారు. దేశం మీద ఆయనకున్న గౌరవాన్ని, ఆర్మీ మీద ఆయనకున్న గౌరవాన్ని రీసెంట్గా ఇప్పుడు ఆర్మీ పడుతున్న కష్టాన్ని, వాళ్ళు కోల్పోతున్న ప్రాణాలని అన్ని చూసి చెల్లించిపోయారు అనమాట. ఎవరైనా కూడా భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ భారతదేశానికి ఖచ్చితంగా బాధ్యులై విధేయులై ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే దేశమే ఫస్ట్, నేషన్ ఫస్ట్, తర్వాత ఇంకేదైనా. ప్రభాస్ గారు ఇప్పుడే కాదు, ఇంతకుముందు కోవిడ్ టైంలో కానీ, వరదలు అప్పుడు వచ్చినప్పుడు కానీ, లేకుంటే సినిమా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినా కానీ, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఆయన విరాళం ముందు ఉంటుంది, అలాగే అందరికన్నా ఎక్కువ ఉంటుంది. అందుకే ఆయన్ని రాజు అంటారు. రాజు ఎక్కడున్నా రాజే రాని, రాజు అంటే రాజారా, రాజు అంటే రెబలేరా అన్నట్టు అసలు ప్రభాస్ గారు ప్రతి ఏ విషయంలో అయినా ముందుంటారు. అంటే నాకు ఇంత చేశారు నా ఫ్యాన్స్, లేకపోతే ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టారు మన ప్రభాస్ గారు. సల్మాన్ ఖాన్ కాదు, షారుఖ్ ఖాన్ కాదు, లేకపోతే హృతిక్ రోషన్ కాదు, వీళ్ళందరూ కాదు, వీళ్ళందరికన్నా ఎక్కువ రెమ్యునరేషన్ ప్రభాస్ గారికి వస్తుంది. అలాగే వీళ్ళందరికన్నా ఎక్కువ డొనేషన్స్ కానీ, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ముందు ఉండేది కూడా మన ప్రభాస్ గారే. మా ప్రభాస్ గారు మన తెలుగు వాళ్ళు అవ్వడం, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అవ్వడం, అలాగే మనందరి డార్లింగ్ అవ్వడం నాకైతే చాలా హ్యాపీ. అండ్ నేను ప్రభాస్ ఫ్యాన్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను. ఇలాంటి న్యూస్ విన్నప్పుడల్లా ప్రతిసారి ఆర్మీ గురించి ఆయన డొనేట్ చేశారని కానీ, లేకపోతే ఫ్లడ్స్ అప్పుడు కానీ, ఇంకా మన కోవిడ్ టైంలో కానీ, ఇలా చాలామంది మన సెలబ్రిటీస్ తెలుగులో చాలామంది సెలబ్రిటీస్ చాలా డొనేట్ చేస్తున్నారు. రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, చిరంజీవి గారు, అందరూ ప్రతి ఒక్కరూ వాళ్ళ మేరకు వాళ్ళు డొనేట్ చేస్తారు. కానీ ప్రభాస్ గారు అవసరమైతే నా ఆస్తి మొత్తం అయినా రాసిస్తాను భారతదేశం ఆర్మీ కోసం, భారతదేశం కోసం, ముందు నేషన్ ఫస్ట్, తర్వాతే మిగతా అన్నీ అని ట్వీట్ చేశారనమాట. అంటే భారతదేశం ఇప్పుడు పాకిస్తాన్తో కానీ, లేకుంటే శత్రు దేశాలతో గెలవాలంటే ఆర్మీ గట్టిగా ఉండాలి, ఆర్మీ చాలా పవర్ఫుల్గా ఉండాలి. మనం ముందుండి ఒక ఇబ్బంది నుంచి ఒక వాల్ లాగా ప్రొటెక్ట్ చేసేది వాళ్ళే కాబట్టి వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకి ఎంతవరకు వీలవుతుందో అంతవరకు మనం సహాయం చేయాలి, సపోర్ట్ చేయాలి. అసలు రెగ్యులర్గా ప్రశాంతమైన జీవితం ఎప్పుడు గడుపుతారో, ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారో కూడా తెలియదు, వాళ్ళు ఎప్పుడు చనిపోతారో కూడా తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎంత ఇబ్బంది పడతారో, వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కరూ, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే కాదు వాళ్ళ ఫ్యామిలీ, మనమందరం కూడా వాళ్ళ ఫ్యామిలీ అని మనం అనుకోవాలి. వాళ్ళ కోసం మనం సపోర్ట్ చేయాలి. ప్రభాస్ గారిలాగే అందరూ మిగతా వాళ్ళందరూ ఫాలో అయ్యి మన ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేసి, డొనేట్ చేసి మన ఇండియాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని. అంటే ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఎందుకు అంత స్ట్రాంగ్గా ఉండాలంటే, భారతదేశం ఇప్పుడు చాలా ఉన్నతమైన స్థాయిలో ఉంది, అత్యున్నతమైన స్థాయిలో ఉంది. ప్రతి దాంట్లో మన దేశంలో యువత చాలా ఎక్కువ మంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ జనరేషన్, ముందు జనరేషన్ నుంచి తర్వాత వచ్చే జనరేషన్కి కూడా చాలామంది నెక్స్ట్ లెవెల్ స్కిల్ డెవలప్మెంట్లో చాలా ముందుకు వెళ్ళిపోతుంది. దాని ద్వారా మన భారతదేశం చైనాని, అలాగే అమెరికాని, వీటిలన్నింటినీ కూడా దాటేసే, అంటే ఆర్థికంగా కూడా దాటేసేంత అవకాశం ప్రస్తుతానికి భారతదేశానికి ఉంది. కాబట్టి మిగతా శత్రు దేశాలన్నీ కూడా భారతదేశం మీద ఖచ్చితంగా కుళ్ళుతో, అసహనంతో వాళ్ళని ఎలాగైనా నాశనం చేయాలనే ప్లాన్తో ఉంటారు. దానికోసం వాళ్ళు వెతుక్కునే ఏకైక దారి సరిహద్దులు. ఈ సరిహద్దుల్లో ఎలాంటి అల్లకల్లోలం సృష్టిస్తే వాళ్ళు భారతదేశం మొత్తం అలజడి క్రియేట్ అవుద్దో దాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తారు. దానివల్ల మనం భారతదేశం ఆర్మీని చాలా స్ట్రాంగ్గా చేసుకోవాలి. ఇంకా వీలైనంత వరకు ఆర్మీలో చేరడానికి కొంతమంది మన యువత ట్రై చేయాలి. ప్రభాస్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువ. ప్రభాస్ గారి గురించి నేను అభిమానం అవ్వడం నేను చాలా గౌరవపడుతున్నాను. అండ్ మీరందరూ ప్రభాస్ ఫ్యాన్స్ అయ్యి, మీరు ఎవరైతే ప్రభాస్ ఫ్యాన్స్ చూస్తున్నారో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి ఫోన్ చూస్తున్నారో ప్రభాస్ గారిని అభిమానించే వాళ్ళందరూ కామెంట్ కూడా చేయండి. అండ్ ప్రభాస్ గారిలో గొప్ప విషయం ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్, తెలుగులో బిగ్గెస్ట్ స్టార్. ఆయన తీసుకునేంత రెమ్యునరేషన్ దరిదాపుల్లో కూడా ఎవరు ఉండరు. కానీ ఆయన ఎవరో ట్రోల్ చేయరు. ఎన్టీఆర్ని రామ్ చరణ్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోల్ చేసుకుంటారు, అల్లు అర్జున్ వేరే ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారు. భారతదేశంలో ఉన్న ఏ యాక్టర్ అయినా ఆపోజిట్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ ఒక్క ప్రభాస్ని మాత్రం ఇప్పుడు దాకా ఎవరు ట్రోల్ చేయరు కూడా. ఎందుకంటే అతను చూస్తే ఎవరికి ట్రోల్ చేయాలనిపించదు. అది ప్రభాస్ అంటే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.